పీసీసీ షెడ్యూల్ మరింత బిజీ కానుందా? వరుస జిల్లాల పర్యటనకు పీసీసీ చీఫ్ సిద్ధమయ్యారా? బహిరంగ సభలకు పార్టీ రెడీ అవుతోందా? వాటి ఏర్పాట్లు, గ్రౌండ్ లెవెల్ క్యాడర్ను స్ట్రెంథెన్ చేయనున్నారా? పీసీసీ జిల్లాల పర్యటన ఏ అంశాలను రెక్టిఫై చేయబోతోంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ బలోపేతమే లక్ష్యంగా పర్యటన కొనసాగుతుందని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ఈ పర్యటన తర్వాత పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలు, పాత కొత్త నాయకుల మధ్య ఇబ్బందులు కొలిక్కి వస్తాయని పార్టీ నేతలు చెబుతున్నారు. జిల్లాల పర్యటనకు సంబంధించి రూట్ మ్యాప్ సైతం సిద్ధం చేసినట్లు సమాచారం. 9.5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి గెలిచి పాలనా పగ్గాలు చేపట్టి సంవత్సరం కావస్తోంది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పలు కార్యక్రమాలను రూపొందించాలని హస్తం పార్టీ నిర్ణయించింది. పీసీసీ చీఫ్ జిల్లాల పర్యటనలో పార్టీ పరంగా తీసుకోవాల్సిన కార్యక్రమాలపై జిల్లా నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. ప్రతిపక్షాలు కాంగ్రెస్ పై చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఎమ్మెల్యేలతో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు సైతం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. దీంతో పలు నియోజకవర్గాల్లో కొత్త, పాత నేతల మధ్య సమన్వయం కొరవడింది. దీంతో పలువురు నాయకుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. పీసీసీ చీఫ్ జిల్లాల పర్యటనలో ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. ఇబ్బంది పడుతున్న నేతలను పిలిచి వారితో ప్రత్యేకంగా మాట్లాడి నాయకుల మధ్య సయోధ్య కుదిరించాలని పీసీసీ చీఫ్ భావిస్తున్నారని సమాచారం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతం చాలా అవసరమని భావిస్తున్న మహేష్ కుమార్ గౌడ్ చేరికల అంశంపై కూడా దృష్టి పెట్టనున్నారు. జిల్లాల పర్యటనకు వెళ్లే సమయంలో ఆయా జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రి, డీసీసీ అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తప్పకుండా అందుబాటులో ఉండాలని గాంధీభవన్ నుంచి నేతలకు ఇన్ఫర్మేషన్ పంపినట్లు సమాచారం. శనివారం నుంచి మొదలు కానున్న పర్యటనలో మొదట వరంగల్ జిల్లా పర్యటన ఉంటుందని పీసీసీ వర్గాలు తెలిపాయి. మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. తర్వాత ఈ నెల 18న సంగారెడ్డి జిల్లా పర్యటనకు పీసీసీ చీఫ్ వెళ్తారు. ఇక మిగతా జిల్లాల పర్యటన తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. తొలి విడతలో వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ పర్యటనలు ఉంటాయి. ఇక డిసెంబర్ 4 లేదా 5న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. తర్వాత మిగతా జిల్లాల పర్యటనలు కూడా ఉంటాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. పార్టీ కొన్ని అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గుర్తించామని, అలాంటి సమస్యల పరిష్కారానికి పీసీసీ అధ్యక్షుడి జిల్లాల పర్యటన ఉపయోగపడుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు హస్తం నేతలు.